హెచ్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ఉగాది 2025 సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను. విశ్వావసు నామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది 2025 సంవత్సరం నుంచి వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం రాశుల వారీగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2గా ఉంది. అలాగే ఈ యొక్క అవమానము 6గా ఉంది, రాజ్యపూజ్యత 7గా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారికి మనం కనుక తీసుకున్నట్లయితే ఆదాయం బాగా పెరిగిందనమాట. కాబట్టి మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. గత సంవత్సరం 2024 సంవత్సరం ఎలా జరిగిందంటే నత్తనడక, 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమంలో మే నెల ఎండింగ్ నుంచి మనకి రాహువు కుంభరాశిలోకి రావడం ద్వారా అష్టమ రాహు మీకు మనశ్శాంతి లోపాన్ని మీకు కలిగిస్తుంటుంది. అలాగే మనటిదాకా ప్రతి పనిలో కూడా అడ్డంకులు కొట్టినటువంటి అష్టమ శని భాగ్యంలోకి రావడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా చక జరిగిపోతూ ఉంటాయి. ఇకపోతే మొన్నటిదాకా మిథున రాశి వారంతా కూడా పోలీస్ స్టేషన్లకి కోర్టుల చుట్టూ తిరిగారు. ఇప్పుడు మీ వంతు వచ్చింది కనుక జాగ్రత్తగా కనుక మీరు ఉండకపోయినట్లయితే వ్యయ గురుడు మిమ్మల్ని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ధనస్థానంలో కేతు వచ్చాడు. మరి అందువలన చప్ప కింద పాము కింద నత్త నడకలాగా సంపాదన అనేటటువంటిది ఉంటుంది. ఉద్యోగాలు ఎక్కడైనా సరే, మరి ఫ్యాక్టరీలు కానీ, మరి ఎక్కడైతే జాబులు చేసుకుంటున్నారో అక్కడ మీ యొక్క ఇన్కమ్స్ అనేటటువంటిది మీకు కనబడకుండా పెరగడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి భద్రత అనేటటువంటిది ఉంది. ఉద్యోగస్తులకి అభద్రతా భావన అవసరం లేదు. ఇకపోతే విద్యార్థులు కర్కాటక రాశి వారు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా డౌన్ అయిపోతారనమాట. చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎంతసేపు కూడా మీరు ఈ యొక్క ఈ భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఏదో అదృష్టవశాత్తు మీరు పనులు పూర్తవుతూ ఉంటాయి. కానీ నిద్ర ఈ బద్ధకము అనేటటువంటి దాన్ని మీరు పోగొట్టుకోవాలి. రైతుల దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి బాగుండదు. కర్కాటక రాశి వాళ్ళకి జాగ్రత్తగా వ్యాపారాలు, జాగ్రత్తగా వ్యవసాయాలు ఇవన్నీ చేయండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టును ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. రోజు 108 ప్రదక్షిణాలు చేయాలి. కానీ కుదరదు కాబట్టి శనివారం నాడైనా సరే చేయండి. బాగా 2 బకెట్ల నీళ్లు మీరు పోయండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుంది. శుభమస్తు.